వెల్కమ్ టు జనం వాయిస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలోని 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన సీలింగ్ ఎప్పుడు ఊడిపడుతుందో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు. హడావిడిగా నిర్మాణ పనులు చేయడం వలన నిర్మాణ పనులు నాణ్యత లేమి కారణంగా సీలింగ్ ఊడిపోతుండడం వలన ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఊడిన సీలింగ్కు పలుమార్లు మరమ్మతులు చేపట్టినా అలాగే ఊడిపోతూ ఉండటం వలన కళాశాలలోని విద్యార్థులకు సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా సీలింగ్ ఊడిపోకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని జిల్లా కలెక్టర్కు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించినట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ లకావత్ తెలిపారు. నమస్కారం, నా పేరు యు మల్లేష్ అండి. నేను ఇక్కడ మెడికల్ స్టూడెంట్ అండి. గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఏమో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏం ఫండ్స్ రావట్లేదండి. ఈ కాలేజీ మేము నిత్యం అవసరం అటు ఇటు నడుచుకుంటూ వెళ్తున్నామండి. గాలి వానకి ఇది కూలింది. పొరపాటున ఏ విద్యార్థి అయినా అటు వెళ్తేప్పుడు ఇది కూలిందంటే చాలా ప్రమాదం అండి. అటు కన్స్ట్రక్షన్ కూడా ఇటు ఆగిపోయిందండి. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఇటు ఆగుతుండే అంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు ట్రాన్స్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేశారండి. అసలు ఫెసిలిటీస్ కూడా మాకు ఏం ప్రొవైడ్ చేయట్లేదండి. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఫండ్స్ గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సి కోరుకుంటున్నాను.